కుటుంబంలో మహిళ పాత్ర ఏంటి, మహిళ తనను తను ఎలా కాపాడుకోవాలి, మహిళ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటగా ఒక మాట మాట్లాడుకోవాల్సి వస్తే, ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి మాట ఏనాటి నుంచో ఉంది. ఒక జ్యోతి ఏ విధంగా ఇంటికి వెలుగును ప్రసరిస్తుందో, ఇల్లాలు ఆ ఇంటికి అంతటికీ కూడా అలా వెలుగును ప్రసరింపచేసేంతటి శక్తిని కలిగి ఉంటుందట. కుటుంబం కోసం ఎంత తాపత్రయపడుతున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా తన మానసిక శారీరక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. ఎప్పుడైతే మనం అనారోగ్యానికి గురి అవుతామో, ఎప్పుడైతే మానసిక అశాంతికి గురి అవుతామో, మనతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి నెట్టివేయబడతారు. ఇతరులపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదే మహిళగా మనం శక్తివంతంగా ఆరోగ్యంగా ఉన్నామే అనుకోండి, ఎలాంటి పరిస్థితులనైనా చక్కదిద్దుకోగలుగుతాం. అందుకని వ్యక్తిగత జీవితంలో భాగంగా స్వీయ సంరక్షణ అంటే తనను తాను రక్షించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కుటుంబం కోసమే త్యాగం చేస్తున్నాను అనుకుంటూ మిమ్మల్ని మీరు కోల్పోకూడదు. మిమ్మల్ని మీరు స్వీయంగా పరిరక్షించుకుంటూనే కుటుంబాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పిల్లల విషయానికి వస్తే, ఆత్మీయంగా వ్యవహరించడం, బాధ్యతగా మెదలటం అనేది మనం ప్రవర్తిస్తూ ఉంటే మన ప్రవర్తన ఆధారంగా వాళ్ళు నేర్చేసుకుంటారు. సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనే దాన్ని బట్టి పిల్లలు కూడా అలాగే ప్రతిస్పందించడం నేర్చుకుంటారు. సమస్య రాగానే అతలాకుతలం అయిపోతూ అల్లకల్లోలంగా ఆలోచించడం కన్నా కాస్త నిదానంగా, నిశ్చలంగా, పరిష్కార దిశగా, పరిష్కారాత్మకంగా ఆలోచించడం అనేది మన నుండే పిల్లలు నేర్చుకుంటారు. సమస్య రాగానే ఓ వలవలా కన్నీరు కారుస్తూ ఇంతకన్నా పెద్ద సమస్య లేదే అన్నట్టుగా మానసిక వేదనకి గురికాకూడదు. ఇక ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో పొదుపు పాటించడం అనేది మహిళగా మొట్టమొదటి సూత్రం మనం నేర్చుకోవాలి. కుటుంబానికి అత్యవసరమైనటువంటి నిధి ఏర్పడినప్పుడు మన పోపు డబ్బాలే పనికొస్తాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. నేటి రోజుల్లో మహిళలు చాలా షాపింగ్లకని, బ్యూటీ పార్లర్లకని, రకరకాల అనవసరమైనటువంటి ఖర్చులకి బాగా బానిసలుగా మారిపోతున్నారు. చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే మనల్ని మనం మరింత అందంగా మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటి దిశగా ప్రయత్నించండి. పసుపు, శనగపిండి, పెరుగు ఇలాంటి వాటితో ప్రయత్నాలు చేయండి. కొంతలో కొంతైనా పొదుపు చేయటం అనేది అలవాటుగా మార్చుకోవాలి. అలాగే ప్రతి అంశానికి ఎవరిపైన ఒకరిపైన ఆధారపడుతూ వాళ్ళే చేస్తారులే, వాళ్ళే చూసుకుంటారులే, నాకేం తెలుస్తుంది, అమ్మో నాకేం తెలీదు, అంతా వాళ్ళే చూసుకుంటారు అన్నట్టుగా కాకుండా కాస్త స్వీయ నిర్ణయాలు తీసుకోండి. ప్రతిదానికి ఇతరులపైనే ఆధారపడుతూ ఉండటం సరైంది కాదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పలేం. కాబట్టి సొంతంగా ఆలోచించగలగటం, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలగటం అనేది కాస్త అలవాటుగా మార్చుకోవాలి. మన ఆత్మాభిమానాన్ని మనమే దెబ్బ తీసుకోకుండా స్వీయ గౌరవాన్ని కూడా అలవాటుగా మార్చుకోవాలి. తనకేం తెలీదు, తనకేం రాదు, తనకేమైనా వంటింట్లో వంట చేయటం మాత్రమే తెలుసు అన్నట్టుగా కాకుండా తనకన్నీ తెలుసు, తను అన్ని అంశాలపైన అవగాహన కలిగి ఉంది అన్నట్టుగా ఇతరులు మన గురించి ప్రతిస్పందించేలాగా స్వీయ గౌరవాన్ని నిలబెట్టుకునేలాగా మన జీవన శైలి ముందుకు సాగాలి. అంతే తప్ప తనకేమీ తెలియదు, ఏమైనా వండటం ఒకటే తెలుస్తుంది, తోమటం కడగటం మాత్రమే పరిమితం ఉన్నట్టుగా కాకుండా ప్రతి అంశం పైన కూడా అవగాహన పెంచుకునేలాగా మీ ఆలోచన సరళిని, మీ జీవన విధానాన్ని మార్చుకోండి. మంచి మంచి వారితో స్నేహాన్ని కొనసాగించండి. మంచి మిత్రులను సంపాదించుకోండి. ఆరోగ్యవంతమైనటువంటి చర్చల్లో పాలు పంచుకోండి. మీ జ్ఞానానికి మెరుగుదిద్దేటువంటి అంశాలలో పాలు పంచుకోండి. ప్రతి విషయంలో ఇతరులపైన ఆధారపడకుండా మీకంటూ స్పష్టమైనటువంటి అభిప్రాయం, స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి అర్థమయ్యే విధంగా మీ ప్రవర్తన శైలి ఉండాలి. అంతే తప్ప తనకేమీ తెలీదు, తనని అడగాల్సినటువంటి అవసరమే లేదు, తనకేం తెలుస్తుందిలే అన్నట్టుగా ఉండకండి. ఈ విధంగా మీరు ఆరోగ్య విషయంలోకి వచ్చినట్లయితే, మానసికంగా, శారీరకంగా, కుటుంబ విషయాల్లోకి వచ్చినట్లయితే, పెద్దల పట్ల, పిల్లల పట్ల, ఆర్థిక విషయాల్లోకి వచ్చినట్లయితే అవసరమైన చోట పొదుపు చేసుకుంటూ, సమాజపరమైనటువంటి విషయాల్లోకి వచ్చినట్లయితే మంచి మంచి స్నేహితులను, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను సొంతంగా తీసుకోగలుగుతూ, స్వీయ నిర్ణయాల పట్ల అవగాహన ఉంటూ, ఇతరులపైన ఆధారపడకుండా ఇలా నీ చుట్టూ నువ్వు ఒక రకమైన ప్రణాళికబద్ధమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటూ నీ ఉనికిని నువ్వెక్కడా కూడా కోల్పోకుండా నేనున్నాను అనేటువంటి భరోసాని కుటుంబానికి అందిస్తూనే నీ పట్ల నీవు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ నువ్వు బలంగా ఉంటే నీ కుటుంబం అంతా బలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ప్రణాళికబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అన్ని అంశాలలో బలంగా ముందుకు సాగితే ఆ కుటుంబ జీవిత గమనం విజయవంతంగా ముందుకు సాగుతుందట. అందుకే ఓ మహిళ, నీ ప్రాధాన్యతని తెలుసుకో. ప్రధానమైనటువంటి వ్యక్తివి నీవు అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా, నీ ఉనికిని కోల్పోకుండా, నిన్ను నీవు చాటి చెప్తూనే, కుటుంబం కోసం తాపత్రయపడుతూనే, నిన్ను నీవు రక్షించుకుంటూనే, సంపాదించేటువంటి మార్గాలని, ఆర్థిక స్వేచ్ఛని పొందుతూనే బాధ్యత కలిగినటువంటి మహిళగా సమాజంలో అందరితో కలిసి ముందుకు సాగుతూనే స్వీయ గౌరవాన్ని, స్వీయ పరిరక్షణని, స్వీయ నిర్ణయాలకి కట్టుబడి
నిలబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మహిళగా పలు కోణాల్లో నువ్వేంటో ఈ సమాజానికి నిరూపించుకుంటూనే ఆదర్శవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మహిళగా ముందుకు సాగు. అంతేకాని బలహీనమైనటువంటి మనసుతో, బలహీనమైనటువంటి ఆలోచనలతో ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, అన్నీ వాళ్ళు చూసుకుంటారు, నేనేమైనా వంటింటి వరకే పరిమితము అన్నట్లుగా కాకుండా అన్ని ప్రతి చోట నేనే, ప్రతి అంశంలో నేనే, ఏ అంశంలోనైనా నిర్ణయాన్ని తీసుకోగలను, ఏ విషయాన్నైనా సునిశ్చితంగా వినగలను, పరిశీలించగలను, విశ్లేషణాత్మకమైనటువంటి నిర్ణయాలను ప్రకటించగలను, నా కుటుంబం కోసం త్యాగం చేయగలను, నా కుటుంబం కోసం బలంగా ముందడుగు వేసి నిలబడగలను, అవసరమైతే తలవొగ్గి చివర కూడా సైన్యమై నిలబడగలను. ఇవన్నీ చేస్తూ కూడా నాకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కోల్పోకుండా నా వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని, ఆర్థికమైనటువంటి జీవితాన్ని, సామాజికమైనటువంటి జీవితాన్ని, కుటుంబపరమైనటువంటి జీవితాన్ని ఏది కూడా కోల్పోకుండా నన్ను నేను నిలబెట్టుకుంటూనే నా కుటుంబానికి అంతటికీ కూడా మూలస్తంభమై నిలుస్తాను అనేటువంటి సంకల్పంతో మీ ఆలోచన విధానం ముందుకు కొనసాగుతూ, సమస్య వచ్చిందనగానే లేడి పిల్లలాగా వెంపర్లాడిపోతూ ఓ వలవలా కన్నీరు కారుస్తూ నాకెవ్వరు లేరు, నా జీవితం ఇంతే, అయ్యో నేను అన్ని కష్టాలే పడ్డానే, చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నా జీవితం అంతా కష్టాలే, నష్టాలే, బాధలే, మోసాలే అనుకుంటూ వలవలా కన్నీరు కారుస్తూ మూలన కూర్చుండిపోకు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకో. నువ్వు చూడని కష్టాలా, నీకు తెలియని బాధలా, నువ్వు పడని అవమానాలా, ఎన్ని తట్టుకొని నిలబడ్డావు, ఎన్ని చూసావు, ఎన్ని త్యాగాలు చేశావు, ఎన్ని ఓర్చుకున్నావు, ఎంతమంది కోసం నువ్వు రాజీపడి జీవిస్తున్నావు, ఇవన్నీ మర్చిపోయావా ఏంటి? నీ లోపల ఒక గొప్ప శక్తి, తేజస్సు ఉంది, ధైర్యం ఉంది, నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉంది. ఏడుస్తూ కూర్చోవటం కాదు, పరిష్కారం దిశగా ఆలోచించగలిగేటువంటి ఓర్పు, నేర్పు నీలో ఉంది. ప్రతి చిన్నదానికి విలవిల్లాడిపోతామే. సున్నితమైనటువంటి మనసు ఉన్నది అమ్మలా అందరినీ ఆదరించటం కోసమే కానీ ఏడుస్తూ సున్నితమైనటువంటి మనస్సుతో విలవిలా నలిగిపోతూ ఏడుస్తూ సమస్యను చూడగానే బెదిరిపొమ్మని కాదు. సున్నితమైనటువంటి మనసు అమ్మలాంటి ఆప్యాయతను పంచటం కోసం మాత్రం వాడు. సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అపర కాలికలాగా ధైర్యంగా నిలబడు. అంతేకాని ఎవరో వచ్చి చేయిని అందిస్తారనో, ఊతాన్ని అందిస్తారనో, వాళ్ళ భుజం పైన తలవాల్చి ఏడుద్దామనో, ఎప్పుడు ఎవరిపైనో ఒకరిపైన ఆధారపడటం కోసం మాత్రం నీ జీవితాన్ని తాకట్టు పెట్టకు. స్వయంగా నిలబడగలవు, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలవు, ధైర్యంగా పోరాడగలవు, సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించగలవు. స్వీయ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి నీలో ఉంది. కాస్త దానికి పదును పెట్టు. కుటుంబాన్ని పరిరక్షించుకుంటూనే సంపాదన మార్గాల కోసం అన్వేషించు. నీలో ఉన్నటువంటి తెలివితేటల్ని అనామకంగా నిద్రపుచ్చకు. వాటిని మేల్కొల్పు. సమాజంలో, కుటుంబంలో ఏ అంశంలో చూసినా ఆదర్శవంతమైనటువంటి మహిళగా నీ గురించి గొప్పగా చెప్పుకునేలాగా నీ జీవితాన్ని రూపొందించుకో. అంతేకాని బలహీనమైనటువంటి మనసు కలిగిన దానిలాగా ప్రతి చిన్నదానికి కుంగిపోతూ బాధపడుతూ నా జీవితం ఇంతేలే, ఇంకా నా బ్రతుకెందుకు, నేను ఎవరి కోసం బ్రతకాలి అన్నట్టుగా ఆలోచించకు. నీకోసం నువ్వు బ్రతకాలి, నీకోసం నువ్వు తినాలి, నీకోసం నువ్వు ఆలోచించాలి, నీకోసం నువ్వు బ్రతకాలి. అందరూ తిన్నాక చివరగా తిందాంలే అంటూ మిగిలిందేదో కాస్త తిని కడుపు మార్చుకొని కూర్చోకు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబ సభ్యులంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. నువ్వు వండి పెట్టగలిగితే నువ్వు పెట్టినటువంటి ఆహారాన్ని తిని వాళ్ళు మరింత బలంగా, పుష్టిగా మారుతారు. నువ్వు వండి పెట్టగలిగేటువంటి శక్తి కావాలి అంటే మొదట నువ్వు బలంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండటాన్ని, నువ్వు మానసికంగా శక్తివంతంగా ఉండటాన్ని, నీ చిరునవ్వుతో కూడినటువంటి ముఖాన్ని చూస్తే కుటుంబ సభ్యులందరికీ తెలియనంతటి ఆనందం వేయాలి. నిన్ను చూస్తే చాలు వాళ్ళలో ఉత్తేజం మొదలవ్వాలి. అలా ఉండాలి మన జీవన విధానం తప్ప ఎప్పుడూ ఏదో ఒక బాధని ప్రకటిస్తూ ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని కూడా మనం తగ్గించే విధంగా మన జీవన శైలి ఉండకూడదు. మహిళ అంటే శక్తి అని నిరూపించుకునేలాగా ఈ క్షణమే నీ మనసులో ధైర్యాన్ని నింపుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు సంరక్షించుకుంటూనే ఆదర్శవంతమైనటువంటి మహిళగా మనమంతా ముందుకు సాగాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.